స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్. మన పెండింగ్ టాపిక్స్ ఏంటి ఏమో ఉన్నాయి. ఈ పార్ట్ మొత్తం కవర్ అయినట్టుంది కదా. పిడబ్ల్యూడి, సిడిఎల్ఎస్, క్యాట్, సిపి, ఎంవి, మెడెట్ అయిపోయింది సార్ మొత్తం. అయిపోయింది. ఇంకా దీంట్లో ఫైండ్ గ్రిప్ Sudo సూడో ఒకటి మిగిలింది కదా. ఓకే, sudo chmod and user ID ఏంటి user ID username something. ఓకే, 1 by 1 వెళ్దాం. Next. ఓకే, అసలు సూడో అసలు ఎందుకు అనేది చూద్దాము. సూపర్ యూజర్ అన్నమాట అది. దాని పర్పస్ ఏంటంటే, సపోజ్ ఏదైనా సరే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు రూట్ యూజర్ అనేది ఉంటుంది కదా. అదే రూట్ లొకేషన్ ఫస్ట్. యాక్చువల్లీ రూట్ యూజర్ అంటే స్లాష్ అని చెప్పాం కదా. రూట్ అంటే దాని కింద ఇవన్నీ ఫైల్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయని చెప్పాం కదా. మనం సి డ్రైవ్, డి డ్రైవ్ అలా ఉంటాయని చెప్పాం కదా. దీనికి యాక్సెస్ అంటే సూడో అంటే అర్థం ఏంటంటే దీనికి సూపర్ యూజర్ యాక్సెస్ అనమాట. సూపర్ యూజర్ యాక్సెస్ అనేది అందు ఎవరికీ ఉండదు రియల్ టైంలో. మన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి మనకు ఉంటుంది, కానీ మనం రియల్ టైంలో ఎవరికి యాక్సెస్ ఉండదు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే సూపర్ యూజర్ పర్మిషన్తో ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా ఒక ప్రాసెస్ అన్నది. అలాంటప్పుడు ఏంటంటే సూపర్ యూజర్ యాక్సెస్ ఇవ్వకుండా సూడో యాక్సెస్ ఇస్తారు. సూడో యాక్సెస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అంటే టెంపరీగా అంటే ఈ సూడో యాక్సెస్ ఇవ్వడం వల్ల ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఇక్కడ మనకి మొత్తం పర్మిషన్ ఉంది కాబట్టి వర్క్ అవుతుంది. present working directory, who am I? Okay, okay, master opencv అంటే మన యూజర్. ఇక్కడ మనకి యూజర్స్ మొత్తం కావాలనుకోండి, మొత్తం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. కట్ -d space colon space -f1/etc/password. Let me type it here also. Slack లో టైప్ చేస్తాను. కట్ ఓకే. ఇది లిస్ట్ ఆఫ్ యూజర్స్ మొత్తం ఇస్తుంది అనమాట మనకి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యూజర్తో ఉన్నాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ యూజర్తో మనం యూజ్ చేస్తున్నాం. సపోజ్ మనం సూడో అని టైప్ చేసాం అనుకోండి. సూడో let me create my file 3.txt my file. Okay, find okay my file 3.txt. where is that? ఇక్కడ my file క్రియేట్ అయింది. కింద ఏమైనా క్రియేట్ అయిందా? ఇక్కడ my file 3.txt master opencv. sudo ఏదైనా బెటర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ ఉంటే కదా కనిపిస్తుంది. sudo search ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. జస్ట్ నార్మల్ పాస్వర్డ్. the following commands on master opencv. all right, ఇప్పుడు who am I and okay, maybe I'm better example చూద్దాం. HTTPD సర్వీసెస్ ఉంది, ఆ సర్వీసెస్ రీస్టార్ట్ చేద్దాం.
డైరెక్ట్గా అయితే పాసిబిలిటీ కాదు ఇది. చూద్దాం. ఎస్ బిన్ ఎస్ సర్వీస్ is that httpd, right? httpd restart. No such file or directory. Okay, let's check the status. Bin service httpd status. No. Ubuntu httpd status. All right, how is it gonna land stack? Nice, install అవ్వలేదు అనుకుంటున్నాను నేను. Service, okay. Service httpd status not found. Service list. Where is that? etc int d. Sudo service. All right, open that service list just సరిపోతుందా? Service list. Where is that? How to list service in Ubuntu services? Service status all. Let's try that. Service status all. ఇక్కడే సర్వీస్ కొన్ని స్టార్ట్ అయినాయి, రన్ అయినాయి, అన్నీ ఉన్నాయి. ఏదైనా ఒక సర్వీస్ తీసుకొని రీస్టార్ట్ చేద్దాం. నార్మల్గా పాసిబిలిటీ కాదు వితౌట్ sudo. ACPID ఏదైనా సెక్యూర్ నార్మల్ నెట్వర్కింగ్ పనిచేస్తే apt-get install httpd పర్మిషన్. ఓకే, ఇక్కడ నేను ఒక సర్వీస్ని ఇన్స్టాల్ చేస్తున్నాను, అక్కడ పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. మేబీ ఇది ఈజ్ రైట్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ సర్వీస్ ఇన్స్టాల్ చేస్తుంటే ఇప్పుడు ఏం చేయాలంటే sudo apt అంటే నేను ఇక్కడ పైన కమాండ్కి sudo యాడ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, నాకు సూపర్ యూజర్ యాక్సెస్ కావాలి. సూపర్ యూజర్ యాక్సెస్ అన్నది నాకు డైరెక్ట్గా సూపర్ యూజర్ యాక్సెస్ ఇవ్వకుండా sudo యాక్సెస్ ఇచ్చినట్లయితే జస్ట్ sudo అని మెన్షన్ చేశాను అనుకోండి, నేను జస్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ అయిందా? ఇప్పుడు ఆ సర్వీస్ ఉందా చూద్దాం. httpd కదా, ఇక్కడ ఏమన్నా http ఉందా? Where is that? ఉందా? కనిపించింది. లేదు. Okay, service maybe. All right. httpd restart. Password అడుగుతుంది. Fail to restart. Okay, sudo service httpd restart not found. ఏదైనా ఒక పర్ఫెక్ట్ సర్వీస్ ఏమైనా ఉంటే బాగుంది. ఇన్స్టాల్ అయిన సర్వీస్ యాక్చువల్లీ క్లామ్ స్టాంప్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి, అందువల్ల ఇష్యూ వస్తుంది. ఇక్కడ ఉన్నది తీసుకుందాం, udev తీసుకుందాం. సర్వీస్ udev రీస్టార్ట్. ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది 1 1 2 2 3 3 4 4. ఎందుకంటే ఇంతకు ముందు మనకి sudo ఇచ్చాం కాబట్టి ఇది వర్క్ అవుతుంది, జనరల్గా ఏంటి వర్క్ అవ్వదు. మీకు ఇప్పుడు పర్మిషన్ డినైడ్ ఇంతకు ముందు వచ్చింది కదా, ఏమైనా ఇలాంటివి వచ్చినప్పుడు sudo యూజ్ చేయండి సరిపోతుంది. కాకపోతే మనకి ఆల్రెడీ sudo యాక్సెస్ అనేది ఉండాలి. sudo యాక్సెస్ అనేది మనకి అడ్మిన్ ఇచ్చినట్లయితే మనకు వర్క్ అవుతుంది.
సో ఒక సూడో యాక్సెస్ లేకపోతే సూడో యాక్సెస్ అడగాల్సి ఉంటుంది. ఓకే సార్. ఇక్కడ సూడో కాకుండా ఇంకేం మిగిలే? టైల్ డిఫికల్ట్ కంప్లీటింగ్ కదా, టార్ కంప్లీట్, సిహెచ్ మోడ్ కంప్లీట్ అవ్వలేదు. లేదు సార్. CH mode, okay. LS, okay, let me clear this, control L, LS-L. ఇక మనం చేసినట్టుది పర్మిషన్స్ ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది కదా. ఒక ఫైల్ ఏదైనా క్రియేట్ చేద్దాం. టచ్ మై మోడ్ ch mod test.txt ఫైల్ క్రియేట్ చేస్తున్నా టచ్ యూజ్ చేసి. కంటెంట్ ఏం లేదు కానీ ఇది ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది అది ఫైల్. ఓకే, ఇక్కడ క్రియేట్ అయింది. దీని పర్మిషన్ చూసినట్లయితే rw-rw-r అని మెన్షన్ చేసి, rwx యాక్చువల్గా ఇది ఏంటంటే యూజర్ గ్రూప్ ఇలా ఉంటుంది. ఇది యూజర్ గ్రూప్ అదర్స్ అని ఉంటాయి. ఈ rwx అనేది ఫస్ట్ ఇది యూజర్ పాయింట్అవుట్ చేస్తుంది గ్రూప్ కి, తర్వాత అదర్స్ అనమాట. ఈ rwx అంటే ఏంటంటే r అంటే రీడ్, w అంటే రైట్, x అంటే ఎగ్జిక్యూట్. కొన్నిసార్లు మనకి exe ఫైల్స్ వచ్చాయి, exe ఫైల్స్ అలాంటి వచ్చాయి అనుకోండి, అప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ అని అవసరం అవుతుంది అన్నమాట. అప్పుడు ఎక్స్ అనేది ఇస్తాం. మిగతా నార్మల్ ఫైల్స్కి అవసరం లేదు. అది రీడ్ కానీ లేదా రైట్ కానీ ఇస్తే సరిపోతుంది. మన టీఎక్స్టీ ఫైల్ కదా, అందువల్ల అక్కడ బై డిఫాల్ట్ ఏంటంటే అన్ని పర్మిషన్స్ వచ్చాయి. ఒకవేళ ఇది మార్చాలి అనుకున్నట్లయితే మీరు ch mod, ఇక్కడ ఇంకోటి ఏంటంటే పర్మిషన్స్ అనేవి ఈ ఆర్ వచ్చేసి 4 అనుకోవాలి. ఒకవేళ అంటే డైరెక్ట్గా మనం rw1 ఇవ్వచ్చు. ఇది 2, ఇది 1. పర్మిషన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు ఇప్పుడు rwx అని ఇవ్వకుండా మీరు ఏం చేయొచ్చు అంటే 4 + 2 + 1 7 అని ఇవ్వచ్చు. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు rw అని ఇవ్వాలనుకోండి, 4 + 2 కదా అంటే 6. సపోజ్ నాకు ఎగ్జిక్యూట్ పర్మిషన్ మటుకు ఇవ్వాలనుకోండి, అప్పుడు ఏమవచ్చు 1 సరిపోతుంది, ఎందుకంటే 0 + 0. అంటే మనం rwx అని ఇవ్వాల్సిన అవసరం లేకుండా 7 6 1 అని ఇవ్వచ్చు. చూద్దాం ఎలాగా. పర్మిషన్స్ ఇక్కడ ఈ విధంగా ఉంది, జస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు 7 నేను 7 6 1 ఇస్తున్నా అంటే rwx rwx మట్టికే. దేనికి? మై ch mod ఆ ఫైల్కి. ఇప్పుడు చూద్దాం పర్మిషన్ ఏంటన్నది. ఎక్కడ ఫైల్ ఇక్కడ ఉంది. ఇక పర్మిషన్ ఏముంది చూడండి, rwx rw అదర్స్ అంటే వేరే వాళ్ళు ఇప్పుడు ఏదో అదర్స్ ఎవరైనా సరే లాగిన్ అయినప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూట్ మటుకు చేయగలరు, రీడ్ చేయలేరు, రైట్ చేయలేరు. గ్రూప్ ఏంటండి? ఓన్లీ ఎగ్జిక్యూట్ మాత్రమే చేయగలరు. ఇప్పుడు వేరే వాళ్ళు యాక్సెస్ చేయాలి అనుకుంటా. అవును, గ్రూప్ అనుకోండి, అది ఏం చేయాలంటే రీడ్ చేయగలరు, రైట్ చేయగలరు, ఎగ్జిక్యూట్ చేయలేరు. ఇది ఎలాగనమాట. సో ch మోడ్ ఈ విధంగా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఇలా ఉంది కదా, మాస్టర్ ఓపెన్ సి అని. ఒకవేళ ఇది మార్చాలి అనుకున్నప్పుడు ch own అంటే ch ఓనర్ అన్నమాట. ఓనర్ని మార్చుకోవచ్చు మనం. దేని సపోజ్ నేను రూట్ గా మార్చాలనుకున్నాను అనుకోండి, దేనికి? మై ch మోడ్కి మార్చచ్చు. ఆపరేషన్ నాట్ పర్మిటెడ్, చేంజింగ్ one. ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ యూజర్ యాడ్. నేను యూజర్ యాడ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. మై టెస్ట్ యూజర్ పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. సో ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ సూడో యూజ్ చేయడానికి. ఓకే, మీకు ఇప్పుడు యూజర్ క్రియేట్ అయింది. యూజర్ లిస్ట్ మొత్తం చూడాలనుకున్నట్లయితే ఇంతకు ముందు మీకు చూపించాం కదా,
ఏంటది కట్ డాష్ డి కోలన్ F1 ET ఇది ఏమన్నా రాంగ్. ఓకే సారీ, ఇక్కడ నేను కట్ CUT DNS F1 పాస్. ఓకే చూడండి మై టెస్ట్ యూజర్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను మోనర్ మారుతా. LS అక్కడ దీనికి ఓనర్ వచ్చేసి మాస్టర్ ఓపెన్ సి ఉంది కదా, chone my test user and my chmod file name. Operation not permitted. Let me try my test user, my chmod command note folder. Okay, sorry. W. ఓకే ఇప్పుడు చూద్దాం. chmod కి ఇప్పుడు మై టెస్ట్ యూజర్ మారిందా? మన యూజర్ని ఈ విధంగా మార్చుకోవచ్చు. chone నేను యూజ్ చేసిన కమాండ్ ఇది. నేను యూజర్ ఏ యూజర్కి మార్చాలనుకున్న ఆ యూజర్, ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్. ఒకవేళ టెక్స్ట్ ఫైల్స్ అన్నిటికీ మార్చాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, మీరు యాస్టిక్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏదో ఒక డైరెక్టరీ ఉంది, ఆ డైరెక్టరీ కావాలంటే డైరెక్టరీ ఇవ్వచ్చు మీరు ఇక్కడ. ఓకే ఇంకా ఏం మిగిలింది మనకి? కంప్లీట్ చేసుకుంది ఏమి? సూడో కంప్లీట్ అయింది, chmod కంప్లీట్ అయింది, chown కూడా కంప్లీట్ అయింది, జిప్ అన్జిప్ ఒకటి కంప్లీట్. యూజర్ యాడ్ కంప్లీట్ అయింది కదా, యూజర్ డిలీట్ కంప్లీట్ అవ్వలేదు. పని చేద్దాం, నేను మళ్ళీ మార్చేస్తాను. మై టెస్ట్ యూజర్ డిలీట్ చేస్తాను. ఓపెన్ మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉందో అలా మార్చేస్తున్నాను. మళ్ళీ chmod అక్కడ మిస్టేక్ చేస్తాను. ఓకే ఇప్పుడు చూద్దాం. మళ్ళీ chmod టెస్ట్ ఫైల్కి మళ్ళీ నార్మల్గా వచ్చింది కదా. కాకపోతే మనకి యూజర్ అది ఉంది కదా, మై టెస్ట్ యూజర్ ఉంది కదా, అది అలాగా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. కట్ అది యూజ్ చేసాంగా, ఇది ఇక్కడ మై టెస్ట్ యూజర్ కనిపిస్తుంది. నేను ఇప్పుడు డిలీట్ చేద్దాం. యూజర్ DEL ఇది ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు, పర్మిషన్ డినైడ్ వచ్చింది, అప్పుడు సూడో యూజ్ చేస్తున్నాను. ఓకే డిలీట్ అయిందో చూద్దాం ఒకసారి. మై టెస్ట్ యూజర్ లేదు మనకి, ఇక్కడ కింద డిలీట్ అయిపోయింది. ఇంతకు ముందు ఇక్కడ మనకి మై టెస్ట్ యూజర్ ఉంది, కింద ఇక్కడ లేదు. అఫ్ కోర్స్ కిందే ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఉండొచ్చు, మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఉండదు. ఓకే యూజర్ డెల్ కంప్లీట్. జిప్ అన్జిప్ ఒకటి మిగిలింది కదా, టార్లో అది టార్ యూజ్ సరిపోతుంది. జిప్ అన్జిప్ అని సపరేట్ గా కమాండ్స్ ఉన్నాయి. అన్జిప్ టార్లో జెడ్ యూజ్ చేస్తే జిప్ అవుతుంది అది. అలా కాకుండా డైరెక్ట్ గా జిప్ అని సపరేట్. నేను ఏం చెప్పానంటే టార్ని యూజ్ చేయండి అని చెప్పాను నేను. ఇప్పుడు జిప్ అని అన్జిప్ ఎక్స్ప్రెస్డ్ గా ఉంది కాబట్టి చూద్దాం ఒకసారి. ఏదన్నా సరే ఇప్పుడు టెస్ట్ DIR అని ఒకటి ఉంది కదా, దాంట్లో ఏమున్నాయి? ఓకే 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే దీన్ని జిప్ చేద్దామా? జిప్ యూ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ DIR ది కమాండ్ నాకు తెలిసి ఇదే. నాట్ ఫౌండ్ ఆర్ ఎంటీ. ఓకే నేను రివర్స్ లో ఇచ్చాను. ఓకే ఇప్పుడు అయింది. చూద్దాం ఇక్కడ ఏదన్నా జిప్ ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక పని చేద్దాం, ఇది రిమూవ్ చేద్దాం. టెస్ట్ DIR రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? RM DIR చేస్తే అవుతుంది. కాకపోతే ఆల్రెడీ దాంట్లో ఫైల్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ నాట్ ఎంటీ కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకోవాలి. దాంట్లో 1.txt ఉంది, 2.txt ఉంది కదా,
రిమూవ్ చేశాను, రెండింటిని రిమూవ్ చేశాను ఒకేసారి. చూస్తే ఇప్పుడు ఏమీ లేదు. నేను ఆర్ఎండిఆర్ ఎస్డిఆర్ రిమూవ్ చేశాను కాబట్టి చూద్దాం. ఇక్కడ ఎస్డిఆర్ లేదు ఇప్పుడు. ఇక్కడ ఆల్రెడీ నాకు జిప్ ఫైల్ ఉంది కాబట్టి నేను అది అన్జిప్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఉందో చూద్దాం. ఎస్డిఆర్ ఉంది, ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది, మళ్ళీ వచ్చింది, అన్జిప్ చేశాం కాబట్టి. చూద్దాం ఏమన్నా ఉందేమో. దీంట్లో నేను జిప్ అన్నది రిమూవ్ చేసిందో చేశానా? లేదు సార్, ముందు జిప్ చేసి తర్వాత రిమూవ్ చేసేసి మళ్ళీ తర్వాత కంప్లీట్ చేశారు. అవునా? అది ఎందుకు? ఓకే ఓకే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫైల్స్ యాడ్ చేయాలి, ఫైల్స్ ఏమి యాడ్ చేయలేదు. ఓకే, లెట్ మీ సిడి టెస్ట్ డిఆర్1 ఒకటి ఉంది కదా, దాంట్లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయని చూద్దాం. లేదు, 1 డాట్. ఓకే, నేను క్రియేట్ చేస్తున్నాను .txt. ఇప్పుడు zip u test dir zip కదా, 1.txt 2.txt చేస్తే వర్క్ అవుతుందా? నేమ్ నాట్ మ్యాచ్ 1.txt 2.txt. ఓకే, దీంట్లో టెస్ట్ dir1 కదా, not found or empty, not match. Zip అన్నది నాకు తెలిసి DUM zip action Ubuntu example zip on zip files. Get install. దీన్ని ఫైల్స్ యాడ్ చేయాలి మనం బై default.zip unzip. Okay, applications unzip. Okay, single file, original file, original folder. Okay, ఇలా చేయాలి. Okay, right. Zip. ఓకే, టెస్ట్ ఇయర్ క్రియేట్ చేసాం. నేమ్ నాట్ మ్యాచ్ ఇచ్చానా, రివర్స్లో ఇచ్చానా? ఓకే, లెట్ మీ యూస్ యూ zip not found or empty. టెస్ట్ ir1 లేదా? టెస్ట్ dir1 ఉంది, టెస్ట్ dir1 ఉంది. Zip u test dir1 test dir1 dot zip. What's wrong? Right, zip warning, ఏదో మిస్టేక్ జరిగింది. Zip ఎంత కొంచెం కమాండ్ ఏంటి ఇదే కదా, పర్ఫెక్ట్గా చేశాను. cd test, right, touch1.txt touch2.txt zip u test dir zip. ఫస్ట్ రిమూవ్ చేద్దాం ఇది rf test dir zip test dir zip zip not found or empty. ఎందుకు చూపిస్తుంది కదా, కరెక్ట్గా చేసాను. ఓకే, నేను రాంగ్గా మెన్షన్ చేసినట్టున్నాను. నాట్ మ్యాచ్, nothing to do.
SDR1 జిప్ క్రియేట్ అయింది. ఫస్ట్ టైం అయిపోయింది సార్ అది. అవునా? ఫస్ట్ టైం అయిపోయింది. మీరు లోపల ఫైల్స్ ఏం లేవని చెప్పేసి మళ్ళీ చేయాలి. ఓకే. మళ్ళీ ఓకే. ఫైల్ ఏం అవ్వలేదని చెప్పాం కదా. జిప్ m testdr1.zip 1.txt 2.txt name not match. Okay. Then exact name not match. Maybe this is not the right example. Okay, I'll see that later. But unzip just the unzip test dr. Let me remove dr test dr1 cd test dr1 .txt 2.txt unzip testdr1.zip. All right. cd code testdr1 ఇది ఆప్షన్ ఏదో మర్చిపోయినట్టున్నాను నేను. అది జిప్ యు అనుకుంటాను నేను. నాకు తెలిసి యు కానీ లేదా ఎం కానీ. యాక్చువల్ డి అంటే డిలీట్, ఎం అన్నప్పుడు యాడ్, యు అన్నప్పుడు యాడ్ చేస్తుంది యాక్చువల్గా. Okay. Zip u. Let me create 1.txt 2.txt 2.txt and zip u testdr1.zip 1.txt. ఓకే. నాకు తెలిసి ఇష్యూ ప్రాబ్లం ఏమైందంటే 1.txt అనేది నేను లొకేషన్ test.dar1 లోపల ఉన్నప్పుడు ఆ లొకేషన్ ఇవ్వకుండా నేను డైరెక్ట్గా ఇచ్చాను, అందువల్ల వచ్చింది ఇష్యూ. ఆల్రైట్. .2.txt రెండు యాడ్ చేశాను నేను. ఇప్పుడు రిమూవ్ చేస్తాను. testdr1 కదా, రిమూవ్ చేస్తాను. rmdr testdr1 ఓకే, రిమూవ్ అయిపోయింది. testdr1 లేదు, testdr1 జిప్ ఫైల్ మట్టుకే ఉంది నా దగ్గర. అన్జిప్ అది 1.zip. రీప్లేస్ 1.txt. ఎస్, ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ 1.txt ఇక్కడ నాకు ఉంది కాబట్టి అది అడుగుతుంది అనమాట రీప్లేస్ చేయాలా అని. ఓపెన్ చేద్దాం, క్యాన్సిల్ కొట్టేస్తాం. క్యాన్సిల్ కొట్టి ఇక్కడ నాకు ఫైల్ రిమూవ్ చేస్తాను 1.txt 2.txt. ఇప్పుడు అన్జిప్ చేస్తాం. ఇప్పుడు cat 1.txt ఫైల్ ఇక్కడ ఉందా? ఉంది. 1.txt ఉంది. 2.txt ఉందా? ఉంది. ఎందుకంటే మనం అన్జిప్ చేసాం కాబట్టి. ఆల్ రైట్. నేను చేసిన అన్జిప్ అయితే నార్మల్ గానే అన్జిప్ జిప్ ఫైల్స్ సరిపోతుంది. ఇటు వచ్చి దీనికి మటుకు ఆ ఫైల్స్ అనేది ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ ఫైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మనం. దానికంటే ముందు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే జిప్ ఎం ట్రై చేసి ఇలా వేసుకొని జిప్ క్రియేట్ చేసేయండి. ఆ తర్వాత యూలోకి వెళ్ళి ఆ జిప్ ఫైల్ ఉంటుంది కదా, దానికి యాడ్ చేయండి. ఏ ఫైల్స్ అంటే ఆ ఫైల్స్, వేరే లొకేషన్లో ఉంటే వేరే లొకేషన్ని యాడ్ చేయండి. ఓకే, ఓకే సార్. ఫైన్. దట్స్ ఇట్. లినక్స్ కమాండ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. జిప్ అన్జిప్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు గిట్కి వెళ్దాం. గిట్ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నేను. చేశారు సార్. అవునా? చేశారు. మిషన్ లెర్నింగ్ చెప్పేటప్పుడు చేశాను. ఓకే, స్లాక్ కదా, ఒకసారి నేను ఓవర్ రీచ్ చేస్తాను.
ఓకే. ఇప్పుడు నాకు ఆ సిస్టమ్‌లో ఏమన్నా గిట్ ఇన్‌స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ విచ్ గిట్ అని ట్రై చేయొచ్చు. లేదా గిట్ వర్షన్ ట్రై చేయొచ్చు. గిట్ ఈస్ కరెంట్లీ నాట్ ఇన్‌స్టాల్డ్ అని వస్తుంది. ఒక పని చేద్దాం. గిట్ ఇన్‌స్టాల్ అది apt get install git could not lack file permission denied అని వస్తుంది. sudo apt get install git యాక్చువల్గా గిట్ సర్వర్ అనేది సపరేట్గా చేయాలి. అది డెవాప్స్ వచ్చినప్పుడు చెప్తాను. గిట్ ల్యాబ్ సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. రైట్ విచ్ గిట్ అని వేసినప్పుడు వచ్చింది. గిట్ వర్షన్ వచ్చిందా? ఓకే 2.7.4 వర్షన్ అట్ట. ఓకే ఫైన్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఫస్ట్ మనం ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేసుకోవాలి. మన ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ కూడా ఒకటి ఉంది. బహుశా అది ఇక్కడ మెన్షన్ చేశానా? లేదు, ఇక్కడ మెన్షన్ చేయలేదు. యూజర్ నేమ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. గిట్ కాన్ఫిగ్ యూజర్ నాకు తెలిసి గ్లోబల్ గా నుంచి సరిపోతుంది. గ్లోబల్ ఇవ్వాలి. గ్లోబల్ ఇచ్చినట్లయితే ఎక్కడైనా చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే ఒకే డైరెక్టరీ అయిపోతుంది. ఓపెన్ చేద్దాం. ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇది. సమ్ టెస్ట్ గిట్ అని ఇస్తున్నాను. నో సచ్ ఓకే mkdir టెస్ట్ గిట్ అని ఇస్తున్నాను. cd ఈక్వల్ టెస్ట్ గిట్. ఓకే నేను దీంట్లో ఉన్నాను. ఇప్పుడు దీంట్లో ఏమైనా గిట్ సంబంధించి ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. మీ కేసులో మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. కాన్ఫిగ్ అయింది. ఓకే అయిపోయింది. గిట్ ఇంకొకటి ఉండాలి. యూజర్ డాట్ నేమ్ కానీ ఏదైనా సరే సంథింగ్ ఉండాలి. ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదు నేను? యూజర్ ఈమెయిల్ అండ్ యూజర్ ఈమెయిల్ కాకుండా ఇంకోటి ఏదో సంథింగ్ ఉండాలి. యూజర్ నేమ్ ఆర్ సంథింగ్. నేమ్ ఓకే నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు. యూజర్ డాట్ నేమ్ దామోదర్ డబుల్ కోట్స్ రైట్. ఇప్పుడు గిట్ కాన్ఫిగ్ ఏదైనా సరే ఇప్పుడు నాకు ఈ పేరు కింద ఈ ఈమెయిల్ ఐడి ఏదైనా నేను చేసినప్పుడు నాకు ఇవి రెండు రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఏదైనా సరే ఫస్ట్ మీరు గిట్ని రెండు విధాలుగా ఇనిషియేట్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు గిట్ హబ్ ఏమైనా చూసిన మీకు ఐడియా ఉంది కదా? ఒకటి మనం లోకల్ రిపాజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు మన ఓన్గా. ఇప్పుడు ఏదైనా ఫోల్డర్లో నేను టెస్ట్ గిట్ అని ఇచ్చాను కదా, టెస్ట్ గిట్లో గిట్ని నేను లోకల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నట్లయితే గిట్ ఇనిట్ అని యూజ్ చేస్తాం. యాక్చువల్గా గిట్ ఇనిట్. లేదంటే గిట్ హబ్ నుంచి మీరు ఏమైనా ఫెచ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే గిట్ని ఇన్స్టాల్ చేస్తుంది లోకల్లో. అప్పుడు నేను క్లోన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఏదైనా ఒక రిపాజిటరీ ఉందనుకోండి, గిట్ హబ్ ఓకే గిట్ హబ్ ఏదైనా ఒక రిపో గిట్ హబ్లోకి వెళ్తున్నాను. ఏదో ఒక రిపో చేద్దాం. కంప్యూటర్ విజన్ మిస్సింగ్ ఇక్కడ సైన్ అప్. ఓకే నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయాల్సింది ఇక్కడ కదా, కంప్యూటర్ విజన్. ఇక్కడ సమ్ రిపాజిటరీ వచ్చింది. నేను ఓపెన్ సిలోకి వెళ్తున్నాను. ఇక్కడ నాకు కోడ్ దగ్గర ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా,
Yes, sir. ఇది కాపీ చేసుకోండి. ఇది క్లోన్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గిట్ క్లోన్ ఆ యూఆర్ఎల్ ఇచ్చినట్లయితే పేస్ట్ మనకి క్లోన్ అయిపోతుంది. అంటే ఆ డేటా మొత్తం ఇక్కడ వస్తుంది. అంతేకాకుండా గిట్ అని ఇన్స్టాల్ అవుతుంది. చూడు మొత్తం డౌన్లోడ్ అవుతుంది కదా. యాక్చువల్ మనం ఏం చేస్తామంటే జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాం. Yes. ఇక్కడ డౌన్లోడ్ జిప్ అని ఆ విధంగా అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. ఆ క్లోన్ ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొని గిట్ క్లోన్ అని చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అక్కడ అది గిట్ క్లోన్ అవడం కాకుండా ఇనిషియలైజ్ కూడా అవుతుంది. లేదంటే మీరు సపరేట్గా ఒక డైరెక్ట్ క్రియేట్ చేసుకొని అక్కడ గిట్ ఇన్ఇట్ చేసుకోవచ్చు. మనం సపరేట్గా చేద్దాం. ఇది నేను క్లోనింగ్ చేసిన తర్వాత ఇంకో టెర్మినల్ తీసుకుందాం. ఇక్కడ నేను ఇంకొకటి క్రియేట్ చేస్తాను. టెస్ట్ గిట్ 1 cd ఈక్వల్ టెస్ట్ గిట్ 1. ఓకే, ఇక్కడ నేను గిట్ ఇనిట్ ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఏమీ లేదు. ఒక హిడెన్ ఫైల్స్ ఏమన్నా ఉన్నా కూడా లేవు, ఏమీ లేవు. హిడెన్ అంటే గిట్ అంటూ ఏమీ లేదు. గిట్ ఇనిట్ నేను ఇనిట్ చేశాను. చూడండి, ఇనిషియలైజ్ ఎంటీ గిట్ రిపాజిటరీ వచ్చింది. ఇప్పుడు LSLA అని ఇచ్చినట్లయితే డాట్ గిట్ అని వచ్చింది. ఏ ఎందుకు యూజ్ చేశానంటే హిడెన్ ఫైల్స్ ఏమన్నా ఉంటే డాట్ అనేది ఒకటి హిడెన్ ఫైల్ క్రియేట్ అయింది. సపోజ్ ఇప్పుడు నేను touch1.txt అని ఇచ్చాను, touch2.txt అని ఇచ్చాను, రైట్. ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేసినట్లయితే 2 ఫైల్స్ ఉన్నాయి. ఇది ఎలా వర్క్ అవుతుందంటే స్టేజింగ్ అనేది ఒకటి ఉంటుంది. డైరెక్ట్గా ఫైల్స్ అనేది మనకి యాడ్ అయిపోదు, రిపాజిటరీకి యాడ్ అవ్వదు. స్టేజింగ్ నుంచి మనం మూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 2 స్టేజ్లుగా ఉంటుంది. ఇప్పుడు గిట్ స్టేటస్ అనేది మనకి ఇక్కడ 1.txt 2.txt కనిపిస్తుంది కదా. Yes, sir. ఈ 1.txt 2.txt అనేది మనం యాడ్ చేయాలి. యాడ్ అనేది డాట్ యూజ్ చేసి అనుకున్నాయి. మనకి ఏమేమి ఫైల్స్ ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి. లేదంటే స్పెసిఫిక్గా ఒక ఫైల్ మటుకు యాడ్ చేయాలనుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అన్ని ఫైల్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి గిట్ యాడ్ డాట్. ఓకే, Okay. ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేసినట్టు గ్రీన్గా మారింది. కాకపోతే ఇవి కమిట్ అవ్వలేదు. కమిట్ అనేది మనం కమిట్ ఇలా ఇచ్చినట్లయితే సమ్ మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. 1 and 2 ఫైల్స్ బీయింగ్ యాడెడ్, సమ్ మెసేజ్ ఇవ్వండి. ఇప్పుడు గిట్ స్టేటస్. ఓకే, ఇప్పుడు నాకు మాస్టర్ బ్రాంచ్లో ఇవన్నీ యాడ్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని నేను ఏదైనా సరే ఒక రిపో క్రియేట్ చేసుకొని పుష్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను సైన్ ఇన్ అవుతాను. నా అకౌంట్తో నేను ఒక క్రియేట్ చేస్తాను, ఒక కొత్తగా న్యూ రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నాను. సమ్ టెస్ట్ రెపో అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ రిపోజిటరీ క్లిక్ చేశాను. నేను ఇక్కడ క్రియేట్ అయింది. కాబట్టి దీంట్లో ఏం ఫైల్స్ అంటే ఏమీ లేవు. నేను ఇక్కడ ఈ లైన్ ఇది ఈ URL ఉంది కదా, అది కాపీ చేసుకోండి. దీనికి ఏం చేయాలంటే ఇక్కడ కమాండ్ ఉంది, గెట్ యాడ్ ఆరిజిన్. ఇక్కడ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఉంది కదా, Yes, sir. ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు యూజ్ చేయాలో చెప్తాను. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్, ఆ URL ఉంది కదా, ఆ రెపో URL అది పేస్ట్ చేస్తున్నా. git remote add origin, ఏమన్నా మిస్టేక్ అయిందా? అన్నోన్ సబ్ కమాండ్ యాడ్ ఆరిజిన్. ఓకే, స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ చేశానా? ఆరిజిన్ స్పెల్లింగ్ ఏంటి? ORIGN. కరెక్ట్. ఓకే కాదు, ఇక్కడ నేను యాడ్ డాష్ యూజ్ చేశాను కదా, యాడ్ స్పేస్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫైల్స్ సేవ్ అయినాయి కదా, 1.txt 2.txt. ఇప్పుడు నేను గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని మెన్షన్ చేశాను అనుకోండి, అది ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ లొకేషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ స్టోర్ అయిపోతుంది. చూద్దాం. యూజర్ నేమ్ ఫర్ గిట్ అని ఉంటుంది. యూజర్ నేమ్ ఫర్ ఇది కదా, అరుణాచల 369
gmail.com. Password అవసరం లేదే. పాస్వర్డ్ గుర్తులేదు నాకు. Your profile. My password గుర్తులేదు. Let me try the profile. Profile కూడా కాదు నాకు, యాక్చువల్గా అకౌంట్. Change username, no. Change password, ఎక్కడన్నా ఉందా password? Password, right. Security account passwords. Change username, security term, you can find them. Okay, old password ఇక్కడ ఉంది. New password. Update password. Okay, password update అయింది అనుకుంటున్నాను. ఓకే, పుష్ చేస్తుంది. ఫైన్, డన్ ఐ బిలీవ్. టెస్ట్ రిపో కదా అది, ఇది కదా. ఓకే, 1.txt 2.txt ఉంది, రైట్. సో ఫైల్ యాడ్ అయింది. నేను సపోజ్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. టచ్ 3.txt యాడ్ చేశాను. ఓకే, కొత్త ఫైల్ యాడ్ చేశాను. ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేసాను అనుకోండి, అంటే మనకు ఫైల్ ఉంది. దీన్ని యాడ్ చేయాలి కదా మనం స్టేజింగ్లోకి. గిట్ యాడ్ 3.txt ఇవ్వచ్చు, లేదంటే డాట్ ఇచ్చేయచ్చు. డాట్ అంటే అన్ని ఫైల్స్ అని అర్థం. స్పెసిఫిక్ ఒక ఫైల్ మటుకు యాడ్ చేయాలనుకున్నట్టయితే ఆ ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. చూసినట్లయితే ఉంది, కాకపోతే అది యాక్చువల్గా రెపోలోకి వెళ్ళలేదు ఇంకా. అప్పుడు ఏం చేయాలి? గిట్ యాడ్ అయింది కదా, గిట్ ఓకే 3.3txt file added, right? ఓకే, గిట్ స్టేటస్ ఓకే డన్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. యాక్చువల్గా ప్రతి ఒక్కసారి మనం చేయాల్సిన అవసరం లేదు. మనం కాన్ఫిగర్ చేసుకున్నట్లయితే, కాన్ఫిగర్ చేసుకోకపోవడం వల్ల ఈ విధంగా, అంటే మనం ఉంది కాబట్టి పాస్వర్డ్ ఇస్తున్నాను. ఇప్పుడు చూద్దాం, ఏమన్నా రిఫ్రెష్ చేద్దాం. 3.txt యాడ్ అయింది, రైట్. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మన ఓన్ రిపాజిటరీ, ఇది మనం ఇన్స్టాల్ చేసుకుంది. క్లోన్ ఈ విధంగా క్లోన్ చేసాం అనుకోండి, మనకి ఇష్యూస్ ఏమి ఉండవు, అంటే డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఇది రిపీటెడ్గా అడగదు, అదొక అడ్వాంటేజ్ అంతే. ఇంకేమేమి డిస్కస్ చేయాలి? కమిట్, ఓకే. ఈ రీసెట్ ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఇంకో సెషన్ ఉంటుంది గిట్, అదే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిట్ లాగ్ అన్నది ఏంటన్నది. బట్ బేసిక్ కమాండ్స్ గుర్తున్నాయి కదా, గిట్ కాన్ఫిగ్, గిట్ వర్షన్, గిట్ యాడ్, -a అంటే ఏం లేదు, అన్ని ఫైల్స్ అండి. డాట్ అని చెప్పాం కదా, డాట్ బదులు -a అని ఇవ్వచ్చు. డాట్ ఇవ్వడం బెటర్, మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి. కమిట్ అనేది మెసేజ్ ఇవ్వాలి. కమిట్ మెసేజ్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 3 ఫైల్స్ డాట్ 3 ఫైల్ యాడెడ్ అని చూసి కదా, ఆ కమిట్ ఇవ్వడం వల్ల ఆ మెసేజ్ వచ్చింది మనకి. ఒకవేళ ఏంటండి, అవును, కామెంట్ మనం రికగ్నైజ్ చేసుకోవడం కోసం, అంటే సేవ్ చేసుకోవడం లాగా అనమాట. మనం ఒకవేళ ఒకే ఫైల్కి మల్టిపుల్ చేంజెస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ. అందువల్ల మిగతా కమెంట్స్ మనకి ఎలాగ మళ్ళీ ఇంకో సెషన్ ఉంటుంది. ఆ మర్జ్ అనేది ఏంటి, బ్రాంచెస్ అంటే ఏంటి, చెక్అవుట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం. కానీ ఈ రిమోట్ యాడ్ ఆర్జిన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాదు, ఒక్క పాయింట్ ఏంటంటే బిఫోర్ బైనిట ఇది ఒకటి ఉంది, గిట్ రిమోట్ సెట్ యూఆర్ఎల్ అని. ఇదేంటంటే ఒకవేళ సపోజ్ యాడ్ ఆరిజిన్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకటి మన ఈ రెపో కాదు, ఈ ఇంకో రెపో అనుకోండి, మార్చలేము మనం.
మనం డైరెక్ట్ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఇంకొక రిపో ఇచ్చాం అనుకోండి, వర్క్ అవ్వదు. సో ఒకసారి యాడ్ చేసిన తర్వాత, యాడ్ ఆరిజిన్ తర్వాత మనం రిపో యాడ్ చేసిన తర్వాత మార్చుకోవాలనుకున్నట్లయితే గిట్ రిమోట్ సెట్ యూఆర్ఎల్ ఆరిజిన్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూఆర్ఎల్ ఇవ్వాల్సి ఉంటుంది, సెట్ యూఆర్ఎల్ ఇవ్వాల్సి ఉంటుంది, యాడ్ అనేది కాదు. ఓకే, అప్పుడు అది ఏం చేస్తుందంటే ఈ రెపోకి సెట్ చేస్తుంది. ఒకవేళ పొరపాటున మనం ఏమైనా చేసినప్పుడు ఆ విధంగా ఇది చేయాల్సి ఉంటుంది. మిగతా సందర్భాల్లో అవసరం లేదు. ఓకే, మనకి మళ్ళీ డెవాప్స్లో మనకి ఇదంతా రిపీట్ అవుతుంది. సో ప్రస్తుతం బేసిక్ మటుకు గుర్తుపెట్టుకోండి. బేసిక్ ఏంటి, మనం ఫైల్స్ ఏమైనా యాడ్ చేసినప్పుడు గిట్ స్టేటస్, రైట్, తర్వాత గిట్ యాడ్, తర్వాత గిట్ కమిట్, తర్వాత గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఫస్ట్ ఇవన్నీ కూడా గిట్ ఇనిట్ చేసుకోవాలి. గిట్ ఇనిట్ కానీ గిట్ క్లోన్ కానీ చేసుకోవాలి. క్లోన్ అనేది ఏంటంటే వేరే వాళ్ళ రిపాజిటరీ మనం క్లోన్ చేసుకొని మనం వాడటము. గిట్ ఇనిట్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేసుకోవడం. ఒకవేళ వేరే మనం ఓన్ రిపో ఉంటే పుష్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఎనీ క్వశ్చన్స్? ఓకే, గిట్లో మటుకు ఇది గిట్ చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది మీకు గిట్ సర్వర్ ఇవన్నీ కూడా డెవాప్స్లో మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి సో ప్రస్తుతానికి అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ నోట్స్ అయితే ఇచ్చాను, అంతా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఏదైతే చెప్పానో అది మటుకు ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఈ రీడ్మీ ఫైల్ అంటే ఏంటి ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం. యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో ఆర్ ఎల్స్ యూ కెన్ లాగ్ ఆఫ్. థ్యాంక్ యూ. యా, మండే కలుద్దాం.